హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ రక్షితాస్ క్రియేటివ్స్. అందరూ ఎలా ఉన్నారండి? ఇంకా నేను కూడా బాగానే ఉన్నాను. ఇంకా ఇప్పుడు టైం వచ్చేసరికి అప్పుడే 4:30 అయ్యిందనమాట. ఇంకా ఇప్పుడైతే వ్లాగ్ అయితే స్టార్ట్ చేసినాను. ఏ విడితే నీటుగా మా బాబు అల్లరి చూడండి. వాళ్ళైతే ఇంకా మా బాబుకి అయితే మధ్యాహ్నం అయితే అప్పడాలు అయితే వేసి ఇచ్చినాను అనమాట. తిన్నాడు కొన్ని అయితే. ఇప్పుడైతే వాడిది పడుకునే టైం అనమాట, ఇంకా పడుకోవట్లేదు. కొంచెం పాయసం కూడా చేసినాను మా బాబు కోసం అయితే, కొంచెం తిన్నాడు అనమాట. ఏనమ్మా నడి పచ్చమ్మి నడి మనగుస్తి నడి. ఇంకా ఇప్పుడైతే ఈవినింగ్ అయిందనమాట. మా ఆయన అయితే డ్యూటీ నుంచి కూడా వచ్చేసినాడు. ఇంకా టైం అయితే 7 అయిందనమాట. మా ఆయన చూడండి వచ్చేటప్పుడైతే మకానా అయితే తీసుకొని వచ్చినాడు అనమాట. ఇంకా ఇదైతే వెయిట్ లాస్ చేసే వాళ్ళకైతే బాగా యూజ్ అవుతుంది అనమాట. ఇవైతే మాత్రం స్నాక్స్ లాగా కూడా తినొచ్చు. ఇంకా ఒక కడాయి అయితే పెట్టుకున్నాను అనమాట. దాంట్లోకి అయితే ఆయిల్ అయితే వేసుకున్నాను. ఆయిల్లోకి అయితే కొంచెం అలాగ సాల్ట్, కారము ఇవన్నీ అయితే వేసుకున్నాను అనమాట. కొంచెం క్రిస్పీగా అయ్యే వరకు అయితే మనం వేయించేసుకోవాలన్నమాట. ఇంకా కొంచెం ఎక్కువసేపే పడుతుంది అనమాట ఇవి వేయించేసరికి. కొంచెం లో ఫ్లేమ్లో వేయించేసుకుంటే మంచిది అనమాట. లోపల వరకు బాగా వేగుతాయి అనమాట. హై ఫ్లేమ్లో అయితే మాత్రం అంతా కూడా మాడిపోతాయి అనమాట, తొందరగా మాడిపోతాయి అనమాట. ఇంకా నేనైతే వేయించేసినాను. ఎప్పుడు తెచ్చినా కూడా ఇలా చేసి ఇస్తాను అనమాట. మా బాబుకి అయితే బాగా తింటాడు కూడా. ఇంకా మేము కూడా తిన్నామన్నమాట. ఇంకా బాగుండే అనమాట ఇవైతే మాత్రం. ఇంకా స్నాక్స్ లాగా తినొచ్చు, ఇంట్లో ఇలా ఒక బాక్స్లోకి వేసుకొని అప్పుడప్పుడు తినొచ్చు అనమాట. బాగుంటాయి. ఇంకా చూడండి చూపిస్తున్నాను. ఇలాగైతే క్రిస్పీగా అయితే అవ్వాలన్నమాట. అవి తీసుకొచ్చినప్పుడే అవి రబ్బర్లా ఉంటాయన్నమాట. ఇలా వేయించేస్తే ఇలా మెదుగుతాయి అన్నమాట చేతిలో. అట్లా అంటే ఇప్పుడైతే బాగా వేయిపోయినాయి చూడండి. ఇదేం ಹೇಳು సిరికాయ బిచ్చిద ఈ పెళ్లి క్యాన్సిల్ నాకు సంతోషం. వెళ్ళిపోయారు కదా. డ్రై ఫ్రూట్ అల్వా. మై డాడ్ బాబు టీ కదా. నీకు దేవుడు నమ్మకం ఉందా? ఆ దేవుడే నిన్ను కాపాడి ఈ పెళ్లి క్యాన్సిల్ చేసి నిన్ను విడుదల చేశాడు. అది నీ ఇంటికి వచ్చిందో నీ ఇల్లు రెండైపోతుంది. చూసావుగా. ಬಂಗಾರಿ ಚೆನ್ನಾಗಿದ್ದಾವಾ? ಚೆನ್ನಾಗಿದ್ದಾವಾ? కానీ అమ్మాయి కనిపించుకోకపోయినా చెప్పాను కదా, ఈయన అమ్మాయి వాళ్ళ నాన్న వాళ్ళని పోయిన వారం చేసుకున్న మెడికల్ చెకప్ రిపోర్ట్. హాయ్ అండి, గుడ్ మార్నింగ్. ఇప్పుడు టైం వచ్చేసరికి 7 అయింది అనమాట. ఇంకా నేనే మా బాబుకి పాలు అయితే పెట్టినాను. ఏం బేకు బంగారి అంటే ఇంకా టిఫిన్ కూడా చేయాలన్నమాట. ఏంది టిఫిన్ అయితే ఈరోజు పులగం చేద్దామనేసి, పులగము అలాగే చట్నీ అనమాట. దాంట్లోకి చాలా రోజులు తినేసి ఇంకా ఈరోజు చేద్దామని చెప్పేసి డిసైడ్ అయ్యాను. టిఫిన్లోకి అయితే ఇంకా కాంబినేషన్ అయితే సూపర్ ఉంటుంది. ఏం బేగా ఇంకే వాడు కూడా వీడియోలో కనిపించాలంట. ఎత్తుకో అంటున్నాడు. మాడు హాయ్ మాడు.
గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. నేను ఇప్పుడు పాలు తాగుతున్నాను, అందుకని గ్లాస్ రెడీగా పెట్టుకున్నాను. ఇప్పుడే లేచినాను నేను. ఇంకా వీడియో అయితే కంటిన్యూ అవుతుంటుంది, చూస్తూనే ఉండండి. ఇంకా పులగంకి అయితే పెసర్లు అయితే నైటే నానబెట్టినాను అనమాట. ఇంకా రెడీ చేసుకోవాలి అన్నీ కూడా, ఉల్లిపాయలన్నీ కూడా కట్ చేసుకోవాలి. ఇంకా ఇక్కడైతే గ్రీన్ టీ కూడా రెడీ చేసుకున్నాను. ఇక్కడ పల్లీలు అనమాట చట్నీలోకి. రెడీ అయిపోయిందనమాట, చూడండి. ఇంకా ఇక్కడ చట్నీ కూడా రెడీ అయిపోయింది అనమాట, చూడండి. ఇంకా టేస్ట్ మాత్రం సూపర్ ఉంటుంది అనమాట దీని కాంబినేషన్, పులగం అలాగే చట్నీ అనమాట. ఇప్పుడే మిక్సీ పట్టినాను, తాలింపు ఏం పెట్టట్లేదు అనమాట. ఇంకా ఎండ చూడండి మా కిచెన్లోకి ఎంత బాగా వస్తుందో. ఇంకా మా ఆయనకు కూడా వేసి ఇచ్చినాను అనమాట, చూడండి. ఏ బా ఇంకా మా ఆయన అయితే అన్నం తినేసి ఇంకా డ్యూటీకి అయితే వెళ్ళినాడు అనమాట. మా బావ చూడండి నిన్న అయితే మాత్రం ఒక లేస్ ప్యాకెట్ అయితే కొనిచ్చి వెళ్ళినాడు అనమాట. వెళ్ళేటప్పుడు అయితే మాత్రం ఇంకా ఈరోజు కూడా కొనిమ్మని చెప్పేసి ఏడుస్తున్నాడు. ఇంకా బయట అంతా కూడా వాటర్ వేసి అంతా ఊడ్చేసాను అనమాట. ఇంకా బొట్లని పెట్టేస్తున్నాను గడపకైతే మాత్రం. ఇంకా చూడండి చెట్లు అయితే అసలు నేను ఏమీ పట్టించుకోవట్లేదు అనమాట, వాటర్ ఒకటి పోస్తున్నాను అంతే. అసలు ఇంకా ఏదైనా సరే పట్టించుకోకుండా ఉంటేనే బాగా పెరుగుతాయి అన్నమాట. ఇంకా మా చెట్లు కూడా అలాగే చూడండి. ఇంకా మా ఇంటి దగ్గర చూడండి ఇలా ఉందన్నమాట. మార్నింగ్ 9 అయింది.